గుడ్ మార్నింగ్ మనగా. ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. కథ అంటే అనగనగా రాజు, రాజుకి ఏడుగురు కొడుకులు అలాంటి కథ కాదు. ఒక పచ్చి తాగుబోతు కథ. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? వాడి జుట్టు విషయంలోనే అంత మొండిగా ఉంటే వాడి జీవితానికి సంబంధించిన విషయం సార్ ఇంకెంత మొండిగా ఉంటాడు. అలాంటిది నా పిచ్చి కాకపోతే నేను వాడిని ఆపాలనుకుంటున్నాను. వాడు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాడు సార్. వాడు వేరే సార్. రే సూర్య, అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఇంకేం చేయాలి సార్, నేనే మా నాన్న చేతులారా చంపాను. ఇప్పుడు నువ్వు ఎంత బాధపడిన ప్రయోజనం లేదు. ఇంకా మీ నాన్న తిరిగి రావు. నేను చెప్పేది విని నాతో రారా? అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా సూర్య? ర్యాలీకి ఎందుకు వెళ్ళలేదు? నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళలేదు. ఎంతగానో ఇలానే ఉంటావు. మారాలి సూర్య. నా వల్ల కావడం లేదు నాన్న. రే, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. ఈ సమాజం గురించి ఆలోచిస్తున్నావా? ఒక్కసారి గెలిచి చూపించు. నువ్వు చేసిన తప్పులేవి కనిపించవు. సారీ సార్. ఇది నీకు చివరి అవకాశం అని నేను చెప్పను. అలానే అవకాశాలు వస్తాయని కూడా నేను చెప్పను. మనకున్నది షార్ట్ పీరియడ్. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఆ చీకటి గది నుండి వదిలి బయటకు వస్తావో అందులోనే ఉంటావో ఇంకా నీ ఇష్టం.